అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'ఆత్మీయులు' అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా వచ్చిన మొట్టమొదటి చిత్రం. ఆ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం సారథి స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. 'ఆత్మీయులు' చిత్రం. ఈ చిత్రానికి కథ ఎద్దనపూడి సులోచనారాణి, మాటలు పినిశెట్టి. తర్వాత ఈ చిత్రం జూలై 17 విడుదలైంది 1969లో. అంటే నేటికి 57 సంవత్సరాలు పూర్తయిందనమాట ఈ చిత్రం విడుదలై. తర్వాత ఈ చిత్రంలో చెప్పుకున్నాము కదా, మొట్టమొదటిగా కథానాయికగా అక్కినేని పక్కన నటించింది వాణిశ్రీ. తర్వాత ఈ చిత్రం సారథి స్టూడియోస్ బ్యానర్‌లో వచ్చిందండి. సారథి స్టూడియోస్ వారు తమకో చిత్రం తీసి పెట్టమని దుక్కిపాటి మధుసూదనరావు గారిని అడిగారు. అంచేత దుక్కిపాటి మధుసూదనరావు గారి పేరు నిర్మాతగా వస్తుంది. అలాగే దర్శకుడు ఈ చిత్రానికి వి. మధుసూదనరావు, సంగీత దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు. తర్వాత ఈ చిత్రం ఆ రోజుల్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచి 6 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుందండి. అది ఈ చిత్రం ముఖ్య విశేషాలు. తర్వాత అక్కినేని వాణిశ్రీ జంట ఎలా ఈ చిత్రంలో మొట్టమొదటిసారిగా అయిందంటే, ముందుగా దుక్కిపాటి వారు వాణిశ్రీని అక్కినేని పక్కన చెల్లెల పాత్రకు అనుకున్నారట. వాణిశ్రీ ఆయనకి నిర్మొహమాటంగా చెప్పిందట, చెల్లెల పాత్ర నేను అక్కినేని పక్కన వేయను. ఒకసారి చెల్లెల పాత్ర వేస్తే ఇంకా అందరూ ఆ చెల్లెల పాత్రలకే వస్తారు. వేస్తే అక్కినేని పక్కన హీరోయిన్‌గానే వేస్తాను, లేకపోతే ఈ సినిమాలో చెయ్యను అని చెప్పేసిందట. ఆ తర్వాత విజయ నిర్మల, చంద్రకళలని ఆ పాత్రలకు తీసుకొని వాణిశ్రీని అక్కినేని పక్కన హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు దుక్కిపాటి మధుసూదనరావు గారు. అది అలా అక్కినేని, వాణిశ్రీ సూపర్ హిట్ జోడీకి మొట్టమొదటి జంటగా ఈ చిత్రం నిలిచిందనమాట. తర్వాత ఈ చిత్రం చెప్పుకున్నాం కదా, కథ ఎద్దనపూడి సులోచనారాయణ గారిదని. తర్వాత పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే హీరో పాత్ర సూర్యం అక్కినేని నాగేశ్వరరావు గారు, జయ హీరోయిన్, వాణిశ్రీ కథానాయిక. తర్వాత సూర్యం తండ్రి వీరన్నగా ధూళిపాడ, తర్వాత సూర్యం చెల్లెలు సీతగా చంద్రకళ, సరోజగా విజయ నిర్మల, జగన్నాథంగా గుమ్మడి, లాయర్ రాజారావు అంటే జయ తండ్రిగా నాగభూషణం, చంద్రం అంటే జగన్నాథం కొడుకుగా చంద్రమోహన్, చిట్టిబాబుగా పద్మనాభం. వీరి పాత్రలు ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలుగా చెప్పుకోవచ్చు. అది ముఖ్యంగా ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలు అన్నమాట. తర్వాత చిత్రం కథలోకి వెళ్తే, జగన్నాథం అంటే గుమ్మడి, ఆయన పల్లెటూరులో ఒక పెద్ద పెద్ద రైతు అనమాట. ఆయన దగ్గర పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు వీరన్న అంటే ధూళిపాడ. ఆయన కొడుకే సూర్యం, ఆయన కూతురే సీత చంద్రకళ అనమాట. ఒకసారి జగన్నాథం ప్రాణం రక్షించే ప్రయత్నంలో వీరన్న చనిపోతాడు. పిల్లలిద్దరూ అనాథలవుతారనమాట. ఆ సమయంలో జగన్నాథం పల్లి విడిచి పట్టణం వెళ్ళిపోతాడు. పిల్లల కోసమని డబ్బు పంపించినా అది వారికి చేరదు. అది వారి అత్త సూర్యకాంతం దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ డబ్బు అనమాట. ఆవిడ వీళ్ళకి ఇవ్వకుండా చేస్తుంది. కష్టపడి చదివిన సూర్యం యూనివర్సిటీలోనే ఫస్ట్‌గా వస్తాడు. సీత ఇంటి పనులు చేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత నిజాన్ని తెలిసిన జగన్నాథం వాళ్ళిద్దరిని తన ఇంటికి తీసుకొని వస్తాడు. జగన్నాథానికి ఉన్న ఒకే ఒక కొడుకు చంద్రము. తర్వాత జగన్నాథం అన్న కూతురు జయ, వాణిశ్రీ. ఆమె సూర్యానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తుందన్నమాట. సీతను చూసి ముచ్చటపడిన జగన్నాథం తన కొడుకు చంద్రానికి సీతతో వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత చిత్రం ఎలా మలుపులు తిరుగుతుంది అంటే, చంద్రమోహన్ అంతకుముందే ఇంకా విజయ నిర్మల పాత్రని ప్రేమిస్తాడనమాట. వాళ్ళిద్దరిది కూడా ఇంకా నడుస్తూ ఉంటుంది. మధ్యలో చిట్టిబాబు, పద్మనాభం పాత్ర, విజయ నిర్మల. ఇవన్నీ కలుసుకొని ఎలా కథను తిప్పుతారన్నది మిగిలిన చిత్రకథ అనమాట. చివరిలో చివరిలో ఏమో సూర్యం, జయ అంటే అక్కినేని, వాణిశ్రీ వీళ్ళకి వివాహంతో చిత్రం సుఖాంతమవుతుందన్నమాట. అది స్థూలంగా చిత్రకథ అండి. ఈ చిత్రం ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది బహుమతుల్లో 1969 సంవత్సరానికి గాను ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నంది అందుకుందండి. అది కూడా ఒక విశేషం. అవి స్థూలంగా చిత్రకథ, కథా విశేషాలు. అలాగే ఈ చిత్రంలో సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు.
ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అండి. చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కినేని, వాణిశ్రీని తీసిన యుగళ గీతాలు, ఘంటసాల, సుశీల గానంలో వచ్చినవన్నీ చాలా బావుంటాయి. ఓ చామంతి ఏమిటే ఈ వింత, ఈ చిన్నదానికి కలిగినేల గిలిగింత, లేని పులకింత, కళ్ళలో పెళ్లిపందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. తర్వాత వీణ మీద పాట మదిలో వీణలు మోగే ఆశలెన్నె చెలరేగే. తర్వాత అమ్మ బాబు నమ్మరాదు ఈ రాలుగాయి అదో పాట. అన్నయ్య కలలే పడ్డను, ఈ రోజుల్లో పడుచువారు గడుచువారు, తర్వాత చిలిపి నవ్వులు నిన్ను చూడగానే వలపు పొంగలే నాలోనే, స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సొగసులు సైగ చేసే ఆగలేరు. ఈ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. సాలూరు రాజేశ్వరరావు గారు బ్రహ్మాండమైన సంగీతం అందించారు ఈ సినిమాకి అనమాట. అలా మ్యూజికల్ హిట్ సినిమాగా కూడా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. అవి ఈ చిత్ర విశేషాలండి. చెప్పుకున్నాం కదా 100 రోజుల చిత్రం. తర్వాత ఆ నటీనటులందరూ ఉద్దండులు. అందుకే ఎవరి పాత్రలో వాళ్ళు ఈ చిత్రంలో జీవించారని చెప్పుకోవాలనమాట. అలా 6 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకున్న చిత్రంగా 'ఆత్మీయులు' నిలిచిపోయింది. అలా సారథి స్టూడియోస్ వారికి ఒక సూపర్ హిట్ చిత్రం నిర్మించి ఇచ్చారు దుక్కిపాటి మధుసూదనరావు గారు కూడా. ఇకపోతే ఈ చిత్రం విశేషాల్లో మీకు కూడా ఈ చిత్రం గురించిన విశేషాలు ఏమైనా తెలిస్తే కామెంట్స్‌లో పంచుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.